Hi children, welcome back to Vidyarthi tutorials. So children, today we are going to start Chapter 1 Rational Numbers from Class 8 New Syllabus. So Andhra Pradesh State Board కి సంబంధించిన సిలబస్ చేంజ్ అయింది కదా, 8th క్లాస్ సిలబస్. సో ఈ చేంజ్డ్ సిలబస్ నుంచి మనం ఫస్ట్ చాప్టర్ డిస్కస్ చేసుకోబోతున్నాం, దట్ ఈస్ రాషనల్ నంబర్స్. సో ఆర్ యు ఆల్ రెడీ? Then let's begin our class now. So, before going into rational numbers, we need to recall the previous knowledge that we have gained in the 7th standard. So, rational numbers అంటే ఏంటో తెలుసుకోవడానికన్నా ముందు మనం 7th క్లాస్లో నేర్చుకున్న ప్రీవియస్ నాలెడ్జ్ని అంతా కూడా ఒకసారి రీకాల్ చేసుకుందాం. సో నంబర్స్ అనగానే మనకి ఎక్కడి నుంచి గుర్తొస్తాయి నాన్న? 1 నుంచి కదా. సో 1 నుంచి స్టార్ట్ చేస్తాం. 1, 2, 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. మరి ఈ సెట్ ఆఫ్ నంబర్స్ని మనం ఒక పేరుతో పిలుస్తాం కదా. ఎస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ న్యాచురల్ నంబర్స్. ఎస్, న్యాచురల్ నంబర్స్ని మనం క్యాపిటల్ ఎన్తో డినోట్ చేస్తాం. సో ఈ న్యాచురల్ నంబర్స్ గురించి మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం, దట్ ఈస్ ఇన్ 7th క్లాస్. నెక్స్ట్, ఈ న్యాచురల్ నంబర్స్కి మనం 0 కూడా యాడ్ చేస్తే, 0ని ఇంక్లూడ్ చేస్తే అప్పుడు సెట్ ఏమవుతుంది? 0, 1, 2, 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. మరి ఈ సెట్ ఆఫ్ నెంబర్స్ని మనం ఏమని పిలుస్తాం? ఎస్, దే ఆర్ కాల్డ్ యాజ్ హోల్ నంబర్స్. హోల్ నంబర్స్. హోల్ నంబర్స్ని మనం క్యాపిటల్ డబ్ల్యూతో ఇండికేట్ చేస్తాం. అంటే హోల్ నంబర్స్ లోపలే న్యాచురల్ నంబర్స్ కూడా ఉంటాయి. మరి హోల్ నంబర్స్, న్యాచురల్ నంబర్స్ ఇవే కాకుండా మనకి ఇంకా నెంబర్స్ ఉన్నాయి కదా, బిలో 0. సో 0 కన్నా తక్కువ ఉన్న నెంబర్స్ని మనం ఏమంటాం? నెగటివ్ నెంబర్స్ అంటాం. -1, -2, -3 అండ్ సో ఆన్ -ఇన్ఫినిటీ వరకు ఉన్న నెంబర్స్ని మనం నెగటివ్ నెంబర్స్ అంటాం. సో ఈ నెగటివ్ నెంబర్స్ అంటే -3, -2, -1. So this set of numbers are called negative numbers. So in negative numbers, 0 and natural numbers. ఈ టోటల్ సెట్ ఆఫ్ నెంబర్స్ ని మనం ఏమని పిలవచ్చు? దిస్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్. సో ఇంటీజర్స్ చాప్టర్ నేర్చుకున్నప్పుడు మనం వీటన్నిటి గురించి కూడా మనం డీటెయిల్గా నేర్చుకున్నాం 7th క్లాస్లో. సో ఇంటీజర్స్ ఆర్ డినోటెడ్ బై ది లెటర్ క్యాపిటల్ Z. సో ఈ ఇంటీజర్స్లో మనకి ఏమేమి నెంబర్స్ ఉంటాయి అంటే, వీ హ్యావ్ నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్ and 0. So the set of negative numbers, positive numbers and 0 is called integers, are called integers. So these are the previous knowledge that we have learned in the 7th class. So 7th class లో మనం ఇక్కడ వరకు నేర్చుకున్నాం. అంతేకాకుండా మనం ఇంకా నేర్చుకున్నాం ఏంటి అంటే ప్రాపర్టీస్ నేర్చుకున్నాం కదా. సో ప్రాపర్టీస్లో మనకి ఏమేమి ఉన్నాయి? క్లోజర్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ లా, కామ్యుటేటివ్ లా, ఇవన్నీ కూడా నేర్చుకున్నాం. ప్రాపర్టీస్ ఫర్ ఇంటీజర్స్. సో ఇంటీజర్స్ని బేస్ చేసుకొని ప్రాపర్టీస్ అన్నీ కూడా నేర్చుకున్నాం. సిమిలర్లీ ఇక్కడ మనకి రాషనల్ నంబర్స్ అనే నంబర్స్ వస్తాయి. సో ఈ రాషనల్ నంబర్స్ గురించి మనం తెలుసుకోవాలి. అండ్ ఆల్సో ప్రాపర్టీస్ రిగార్డింగ్ రాషనల్ నంబర్స్, ఇవన్నీ కూడా మనం ఈ చాప్టర్లో నేర్చుకోబోతున్నాం. సో లెట్ us see what is a rational number. So look here children, here I have written what is a natural number. Natural numbers అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? సెట్ ఆఫ్ 1, 2, 3 and so on infinity. So this set of numbers are called natural numbers and natural numbers are denoted by the letter capital N. Next we are having whole numbers. Whole numbers are set of 0, 1, 2, 3 and so on infinity. Whole numbers are denoted by the letter capital W. Next we are having integers. Integers are set of negative numbers, natural numbers and 0. So integers are denoted by the letter capital Z. సో ఇప్పుడు మనం రాషనల్ నంబర్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో రాషనల్ నంబర్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 1 ఉంది, ఇక్కడ -1 ఉంది, 2, -2. మరి ఈ సెట్ ఆఫ్ నెంబర్సే కాకుండా మనకి ఇంకెటువంటి నెంబర్స్ ఉండవా అంటే, 1 నుంచి 2 వరకు మనకి ఏ నెంబర్ ఉండదా? ఉంటుంది.
1.5 ఉంటుంది, 1.7 ఉంటుంది. సో డెసిమల్ వాల్యూస్ ఉంటాయి. మరి 0 నుంచి 1 వరకు మనకి ఎటువంటి నెంబర్స్ ఉండవా అంటే ఉంటాయి కదా. సో ఈ నెంబర్స్ని మనం ఏ విధంగా రాయొచ్చు? ఫ్రాక్షన్ ఫామ్లో రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1.5 అనే నెంబర్ని మనం ఎలా రాయొచ్చు? 3/2 అని రాయొచ్చు కదా. సో ఈ ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్న నెంబర్స్ని మనం ఏ విధంగా పిలవచ్చు అంటే రేషనల్ నెంబర్స్ అని పిలవచ్చు. సో ఇక్కడ డెఫినేషన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఏ నెంబర్ విచ్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q, p/q, p డివైడెడ్ బై q ఈ ఫామ్లో ఉంటే దాన్ని మనం ఏమనొచ్చు? రేషనల్ నెంబర్ అని పిలవచ్చు. వేర్ p and q ఆర్ ఇంటీజర్స్. సో ఇక్కడ కండిషన్ ఏంటి అంటే p, q రెండు కూడా ఏమవ్వాలంట? ఇంటీజర్స్ అయి ఉండాలి. అండ్ q నాట్ ఈక్వల్ టు 0, q 0కి ఈక్వల్ కాకూడదు. సో ఈ సెట్ ఆఫ్ నెంబర్స్ని మనం రేషనల్ నెంబర్స్ అంటాం. సో ఏ నెంబర్ which can be written in the form of p/q where p and q are integers and q not equal to 0. ఇక్కడ ఈ ఎగ్జాంపులే చూద్దాం. ఇక్కడ 3/2లో 3 అనేది p, 2 అనేది q. సో ఇక్కడ మనకి p/q ఫామ్లో ఉంది కదా. అండ్ ఆల్సో ఈ రెండు కూడా 3 అనేది ఒక ఇంటీజర్, 2 ఈజ్ ఆల్సో అన్ ఇంటీజర్. సో ఈ రెండు కూడా ఇంటీజర్స్ అయి ఉండాలి. నెక్స్ట్ q నాట్ ఈక్వల్ టు 0, q అనేది 0కి ఈక్వల్ కాకూడదు. q ఎప్పుడు కూడా 0 అవ్వకూడదు. సో అలాంటి నెంబర్స్ని మనం రేషనల్ నెంబర్స్ అంటాం. సో ఈ రేషనల్ నెంబర్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే -2/3. సో -2 అనేది ఒక ఇంటీజర్, 3 అనేది ఒక ఇంటీజర్. సో p/q ఫామ్లో ఉన్నాయి. అండ్ ఆల్సో 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, q అనేది 0కి ఈక్వల్ కాలేదు. సో దీన్ని మనం రేషనల్ నంబర్ అని పిలవచ్చు. సో 6/7, 9/-5 ఆర్ ఆల్ రేషనల్ నెంబర్స్. ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్స్. సో రేషనల్ నెంబర్ అంటే ఏంటి? ఏ నెంబర్ విచ్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q where p and q are integers and q is not equal to 0 is called a rational number. Understood, children? Now let's have a look at the introduction part that is given in the textbook. So textbook లో మనకి ఏమి ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం. In mathematics we frequently come across simple equations to be solved. For example, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు చూడండి, x + 2 = 13. సో సింపుల్ ఈక్వేషన్స్ అంటే ఏంటి? సో సింపుల్ ఈక్వేషన్స్ చాప్టర్ కూడా మనం 7th క్లాస్లో డీల్ చేసాం. సో ఇక్కడ మనకు ఒక సింపుల్ ఈక్వేషన్ ఇచ్చారు. సో ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి అంటే మనకి నెంబర్స్ కావాలి. సో ఇక్కడ x వాల్యూ మనకి ఎంత వస్తుంది? x + 2 = 13 అంటే x = 13 - 2. సో x = 11. సో 11 అనే నెంబర్ వచ్చింది. సో ఇక్కడ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే 11 వచ్చింది బికాస్ దిస్ వాల్యూ ఆఫ్ x సాటిస్ఫైస్ ది గివెన్ ఈక్వేషన్. సో 11 ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. సో ఇక్కడ 11 అనేది ఏంటి? న్యాచురల్ నెంబర్. సో సింపుల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి మనకి న్యాచురల్ నెంబర్స్ కావాలి. On the other hand, for the equation x + 5 = 5. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు ఒక న్యాచురల్ నెంబర్ వచ్చింది. మరి ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఏం వస్తుందో చూద్దాం. సో x + 5 = 5. సో దీన్ని సాల్వ్ చేస్తే x = 5 - 5. సో x = 0. సో ఇక్కడ మనకి న్యాచురల్ నెంబర్ వచ్చిందా? రాలేదు. సో ఈ 0 అనేది ఏ నెంబర్? 0 ఈజ్ ఏ హోల్ నెంబర్. సో ఇక్కడ న్యాచురల్ నెంబర్ వచ్చింది, ఇక్కడ హోల్ నెంబర్ వచ్చింది. The solution gives the whole number 0. If we consider only natural numbers, equation 2 cannot be solved. So సెకండ్ ఈక్వేషన్లో మనం ఓన్లీ న్యాచురల్ నెంబర్స్ ఒక్కటే కన్సిడర్ చేస్తే అక్కడ మనకి ఆన్సర్ 0 వచ్చింది. సో x వాల్యూ ఎంత వచ్చింది? 0 వచ్చింది. సో ఆ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి అంటే మనకి హోల్ నెంబర్స్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. టు సాల్వ్ ఈక్వేషన్స్ లైక్ ఈక్వేషన్ నెంబర్ 2 we added the number 0 to the collection of natural numbers. సో ఈ న్యాచురల్ నెంబర్స్కి మనం 0ని ఇంక్లూడ్ చేస్తే మనకి ఏ నెంబర్స్ వస్తాయి? we get whole numbers. సో ఇక్కడ మనకి హోల్ నెంబర్స్ని కూడా మనం కన్సిడర్ చేసాం. ఈవెన్ హోల్ నెంబర్స్
will not be sufficient to solve equations of this type. సో కొన్ని టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ని సాల్వ్ చేయడానికి ఈ హోల్ నెంబర్స్ కూడా మనకి సరిపోవు. ఒకసారి ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. ఎక్స్ ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 5 అని ఉంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 18. సో అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? -13 వస్తుంది. సో ఇక్కడ -13 అనేది హోల్ నెంబరా? కాదు. న్యాచురల్ నెంబరా? కాదు. మరి ఏంటది? ఇట్ ఈస్ ఏ నెగిటివ్ నెంబర్. సో ఈ నెగిటివ్ నెంబర్స్ అన్నీ కూడా మనకి ఏ సెట్లో ఉంటాయి? ఇంటీజర్స్లో ఉంటాయి. సో do you see why we require number -13 which is not a whole number? This led us to think of integers. సో ఇప్పుడు మనకి ఇంటీజర్స్ కూడా అవసరం అవుతున్నాయి, పాజిటివ్ అండ్ నెగిటివ్. Note that the positive integers corresponded to natural numbers. One may think that we have enough numbers to solve all the simple equations with the available list of integers. So ఇప్పుడు మనకి integers are denoted by the letter Z. ఇంటీజర్స్ సెట్ ఉంది, హోల్ నెంబర్ సెట్ ఉంది, న్యాచురల్ నెంబర్ సెట్ ఉంది. సో ఈ 3 నెంబర్స్ తోటి కూడా మనం ఈజీగా సింపుల్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయొచ్చు అని మనం అనుకోవచ్చు. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఈ ఇంటీజర్స్ కూడా మనకి సరిపోవు. దానికి ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు, అబ్జర్వ్ చేయండి. 2x is equal to 3 అని ఇచ్చారు. సో 2x is equal to 3. సో ఇక్కడ x వాల్యూ ఏమవుతుంది? 2x is equal to 3 అంటే x is equal to 3/2. x is equal to 3/2. మరి 3/2 అనేది ఇంటీజరా? కాదు. హోల్ నెంబరా? కాదు. న్యాచురల్ నెంబరా? కాదు. మరి అది ఏంటి అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రేషనల్ నెంబర్. సో రేషనల్ నెంబర్ అంటే ఏంటో మనం ప్రీవియస్గా చూసాం. ఇక్కడ ఏమిచ్చారు అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో సెకండ్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ కూడా సాల్వ్ చేస్తే మనకి ఒక రేషనల్ నెంబర్ వస్తుంది. ఒకసారి చూద్దామా? 5x + 7 = 0. సో 5x = 7 అటువైపు వెళ్తే -7. x = -7/5. So this is also a rational number. So for which we cannot find the solution from the integers. So ఇక్కడ ఇచ్చిన 2 ఈక్వేషన్స్ కి ఓన్లీ ఇంటీజర్స్ యూజ్ చేసి మనం సాల్వ్ చేయొచ్చా అంటే చేయలేము. సో we need numbers 3/2 to solve equation number 4 and -7/5 to solve equation number 5. So this led us to the collection of rational numbers. సో ఇప్పుడు మనకి rational numbers collection గురించి వస్తుంది. So let us see what is a rational number. So we have already seen basic operations on rational numbers. We now try to explore some properties of operations on different types of numbers seen so far. So ఇప్పటి వరకు మనం whole numbers, natural numbers, integers and rational numbers ఈ set of numbers చూసాం కదా. rational numbers are denoted by the letter Q. ఓకే, సో ఈ సెట్ ఆఫ్ నెంబర్స్ అన్నిటి మీద కూడా మనం ప్రాపర్టీస్ అబ్జర్వ్ చేద్దాం అండ్ ఆల్సో ప్రాపర్టీస్ ఆఫ్ ఆపరేషన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లోజర్ ప్రాపర్టీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. సో ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్, ఫస్ట్ మనం క్లోజర్ ప్రాపర్టీ చూద్దాం. ఫస్ట్ సెట్ ఆఫ్ నెంబర్స్ మనం హోల్ నెంబర్స్తో కన్సిడర్ చేద్దాం. ఓకేనా? సో హోల్ నెంబర్స్తో మనం క్లోజర్ ప్రాపర్టీని ఒకసారి వెరిఫై చేద్దాం. Let us revisit the closure property for all the operations on whole numbers in brief. First operation is addition. First మనం addition ని కన్సిడర్ చేద్దాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు. 0 + 5 = 5 a whole number. సో ఇక్కడ 0 అనేది ఒక హోల్ నెంబర్, 5 అనేది ఒక హోల్ నెంబర్. సో ఈ 2 హోల్ నెంబర్స్ని యాడ్ చేస్తే మళ్ళీ మనకి ఒక హోల్ నెంబరే వచ్చింది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 4 + 7 = 11. సో ఇక్కడ 4 ఈజ్ ఏ హోల్ నెంబర్, 7 ఈజ్ ఏ హోల్ నెంబర్ అండ్ 11 ఈజ్ ఆల్సో ఏ హోల్ నెంబర్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు? ఇన్ జనరల్ వీ కెన్ సే దాట్ ఇఫ్ A, B అనేవి ఏవైనా 2 నెంబర్స్ అయితే ఈ రెండు కూడా హోల్ నెంబర్స్ అయితే, ఇఫ్ A, B బిలాంగ్స్ టు హోల్ నెంబర్స్,
then a plus b also belongs to whole number. So a plus b is a whole number for any two whole numbers a and b. సో a and b అనేవి ఏవైనా టూ హోల్ నెంబర్స్ అయితే a plus b కూడా హోల్ నెంబరే అవుతుంది. సో ఇక్కడ whole numbers are closed under addition. So by this we can say that whole numbers are closed under addition. Next, subtraction. So next operation is subtraction. So subtraction to verify cheddam. So 5 is a whole number, 7 is also a whole number. So 5 minus 7. సో రెండు సబ్ట్రాక్ట్ చేస్తే మనకి హోల్ నెంబర్ వస్తుందా అంటే రావడం లేదు చూసారా, -2 వచ్చింది. ఈజ్ -2 ఏ హోల్ నెంబర్? No, it is a negative number or it is an integer. So రెండు సబ్ట్రాక్ట్ చేస్తే మనకి హోల్ నెంబర్ రావడం లేదు, which is not a whole number. That means whole numbers are not closed under subtraction. So subtraction తో అవ్వడం లేదు. Next, let us see about multiplication. So next operation is multiplication. So 0 into 3 is equal to 0. So 0 is a whole number, 3 is a whole number, and again we got a whole number, that is 0. So ikkada a b rendu whole numbers aithe aa రెండిటి యొక్క ప్రోడక్ట్ కూడా హోల్ నెంబరే అయ్యింది. నెక్స్ట్ ఇంకో సెట్ ఆఫ్ నెంబర్స్ తీసుకుందాం, 3 and 7. సో 3 into 7 is equal to 21. సో ఇక్కడ 3 అనేది హోల్ నెంబర్, 7 అనేది హోల్ నెంబర్. సో ఆన్సర్ 21 కూడా హోల్ నెంబరే. సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే a and b are any two whole numbers, their product ab is also a whole number. So ikkada for example a comma b belongs to whole numbers, then a into b, that is ab also belongs to whole numbers. So by this we can say that whole numbers are closed under multiplication. So multiplication kuda closed ga undi. So whole numbers are closed under multiplication. So whole numbers క్లోజర్ ప్రాపర్టీ, మల్టిప్లికేషన్లో క్లోజర్ ప్రాపర్టీని ఒబే చేస్తున్నాయి. సో ఎడిషన్ ఒబే చేసింది, మల్టిప్లికేషన్ ఒబే చేసింది, సబ్ట్రాక్షన్ ఒబే చేయడం లేదు. నెక్స్ట్ వీ హ్యావ్ టు సీ డివిజన్. సో డివిజన్, సో నెక్స్ట్ ప్రాపర్టీ ఈజ్, నెక్స్ట్ ఆపరేషన్ ఈజ్ డివిజన్. సో డివిజన్లో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. 5 divided by 8. సో 5 is a whole number, 8 is a whole number. సో నెక్స్ట్ ఏమొస్తుంది మనకి 5/8. 5/8 అనేది హోల్ నెంబరా? కాదు, ఇట్ ఈస్ ఏ రేషనల్ నెంబర్. సో విచ్ ఇస్ నాట్ ఏ హోల్ నెంబర్. సో హోల్ నెంబర్ రావడం లేదు. సో ఏబి అనేవి ఏవైనా టూ హోల్ నెంబర్స్ అయితే ఏ డివైడెడ్ బై బి ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్. సో ఏ బై బి అనేది హోల్ నెంబర్ కావడం లేదు. సో బై దిస్ వీ కెన్ సే దాట్ whole numbers are not closed under division. So division obey చేయడం లేదు. Whole numbers are not closed under division. Okay. So addition, multiplication ఈ రెండు obey చేస్తున్నాయి. Subtraction, division ఈ రెండు కూడా whole numbers closed గా లేవు. ఓకేనా? So next we have to see integers. So for integers, let us see these operations. Let us now recall all the operations under which integers are closed. First operation is addition. So addition మీద చూద్దామా? So -6 plus 5 is equal to -1. సో ఇక్కడ -6 అనేది ఒక ఇంటీజర్, 5 is also an integer. సో ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఒక ఇంటీజర్ వచ్చింది. సో by this we can say that integers are closed under addition. So integers closure property లో addition ని obey చేస్తున్నాయి. Next, subtraction. Next operation is subtraction. So subtraction లో ఏం చేస్తున్నాయి? ab అనేవి ఏవైనా టూ ఇంటీజర్స్ అయితే వాటిని సబ్ట్రాక్ట్ చేయగా మళ్ళీ మనకి ఇంటీజర్ వస్తే అప్పుడు సబ్ట్రాక్షన్ ప్రాపర్టీ సాటిస్ఫై అయినట్టు. సో 7 is an integer, 5 is an integer. సో 7 minus 5 is equal to 2. సో 2 కూడా ఇంటీజరే కదా. సో ఇక్కడ ఇంటీజర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్. ఒకసారి ఎడిషన్లో ప్రాపర్టీ చూస్తే ఇన్ జనరల్ a plus b is an integer for any two integers a and b. అంటే a, b అనేవి ఏవైనా టూ ఇంటీజర్స్ అయితే a plus b కూడా ఇంటీజరే అవుతుంది. అది సబ్ట్రాక్షన్ విషయం దగ్గరకు వస్తే ఇఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్, ఏ బి అనేవి ఏవైనా టూ ఇంటీజర్స్ అయితే ఏ మైనస్ బి కూడా
ఇంటీజరే అవుతుంది. సో ఇంటీజర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ ఎడిషన్ and integers are also closed under subtraction. So next operation is multiplication. So multiplication symbol enti into. So let us see for multiplication. 5 into 8 is equal to 40. So ఇక్కడ 5 అనేది ఒక ఇంటీజర్, 8 అనేది ఒక ఇంటీజర్. సో 2 ఇంటీజర్స్ ని మనం ప్రోడక్ట్ చేస్తే మళ్ళీ మనకి ఇంటీజరే వచ్చింది. 40 is also an integer. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. -5 into 8. సో -5 is an integer, 8 is also an integer. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి -40 వస్తుంది కదా. సో -40 is also an integer. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే -5 into -8 is equal to 40. సో ఇక్కడ -5 is an integer, -8 is an integer. So we get 40. So 40 is also an integer. So by this we can say that if a comma b అనేవి ఏవైనా 2 integers అయితే a into b, ab is also belongs to integers. ab కూడా ఇంటీజరే అవుతుంది. a into b also belongs to integers. So in general for any 2 integers a and b, a into b is also an integer. a into b is also an integer. So by this we can say that integers are closed under multiplication. So multiplication లో కూడా అవి closed గా ఉన్నాయి. Next property is division. So division property గా చూస్తే 5 divided by 8. So 5 is an integer, 8 is an integer. మరి 5 by 8 అనేది ఇంటీజర్ అవుతుందా? అవ్వదు. ఇట్ ఈస్ ఏ రాషనల్ నెంబర్. సో రాషనల్ నెంబర్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ అన్ ఇంటీజర్. ఇంటీజర్ కాదు కదా. సో ఏ కమా బి ఇంటీజర్స్ అయితే ఏ డివైడెడ్ బై బి డస్ నాట్ బిలాంగ్స్ టు ఇంటీజర్. సో బై దిస్ వీ కెన్ సే దాట్ ఇంటీజర్స్ ఆర్ నాట్ క్లోజ్డ్ అండర్ డివిజన్. సో డివిజన్ ని ఒబే చేయడం లేదు. ఓకేనా. సో దిస్ ఈస్ అబౌట్ ఇంటీజర్స్ అండర్ క్లోజర్ ప్రాపర్టీ. You have seen that whole numbers are closed under addition and multiplication. So whole numbers విషయానికి వస్తే they are closed under addition and multiplication but not under subtraction and division. So addition, multiplication obey చేస్తున్నాయి, subtraction, division ని obey చేయడం లేదు. However integers, మరి integers విషయానికి వస్తే they are closed under addition, subtraction and multiplication. మూడు కూడా obey చేస్తున్నాయి but not under division. సో division ని obey చేయడం లేదు. Now let us see about rational numbers. సో ఈ క్లోజర్ ప్రాపర్టీ rational numbers కి ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది చూద్దాం. So here we are having a definition regarding rational numbers. Recall that a number which can be written in the form of p by q where p and q are integers and q is not equal to 0, then that set of numbers is called a rational number. For example, -2 by 3, 6 by 7, 9 by -5 are all rational numbers. సో ఏదైనా ఒక నెంబర్ని p by q ఫామ్లో రాసి p అనేది ఒక ఇంటీజర్, q అనేది ఒక ఇంటీజర్ అయితే అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఆ నెంబర్ని మనం ఏమని పిలుస్తాం? రాషనల్ నెంబర్ అని పిలుస్తాం. దానికి ఎగ్జాంపుల్గా మనం ఏమని చెప్పచ్చు? -2 by 3, 6 by 7, 9 by -5. So since the numbers 0, -2, 4 can be written in the form of p by q, they are also called rational numbers. So ఇక్కడ మనకి ఫ్రాక్షన్ ఫామ్లో ఉంటేనే రాషనల్ నెంబర్స్ అవుతాయా అంటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 2 తీసుకుందాం. సో 2కి డినామినేటర్ ఏమీ లేకపోతే బై 1 వేసుకోవచ్చు కదా. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ రాషనల్ నెంబర్. ఓకేనా. సో ఇక్కడ ఈ నంబర్స్ 0, -2, 4 ఇవి రాషనల్ నెంబర్సా ఇంటీజర్సా అంటే వీ కెన్ కాల్ దమ్ యాజ్ రాషనల్ నెంబర్స్ ఆల్సో. ఎందుకు అంటే 0 by 1 అంటే 0ఏ కదా. సో 0 డివైడెడ్ బై ఎనీ నెంబర్, 0ని మనం ఏ నెంబర్తో డివైడ్ చేసినా ఆన్సర్ మనకి 0ఏ వస్తుంది. సో ఇది p by q ఫామ్లో ఉంది అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ రాషనల్ నెంబర్. మరి -2 విషయానికి వస్తే -2 డివైడెడ్ బై 1 ఈజ్ ఈక్వల్ టు -2. సో ఇక్కడ p by q ఫామ్లో ఉంది అండ్ p ఈజ్ ఏ
integer, q is a integer and q is not equal to 0. So this is a rational number. So similarly 4 ని కూడా మనం ఎలా రాయొచ్చు, 4/1 అని రాయొచ్చు కదా. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ రాషనల్ నంబర్. సో రాషనల్ నంబర్స్ అంటే ఫ్రాక్షన్ ఫామ్లోనే ఉండకపోవచ్చు. ఆల్ ది నంబర్స్ ఆర్ కాల్డ్ రాషనల్ నంబర్స్ when they are written in the form of p by q. Now let us see how to add two rational numbers. సో ఏవైనా టూ రాషనల్ నంబర్స్ని ఎలా యాడ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. let us add few pairs. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 3/8 -5/7 ఈ టూ రాషనల్ నెంబర్స్ ఇచ్చారు. సో ఈ రాషనల్ నెంబర్స్ని మనం ఏ విధంగా యాడ్ చేయాలి. సో 3/8 ప్లస్ ఆఫ్ -5/7. సో ఇక్కడ 3/8 అనేది ఒక రాషనల్ నెంబర్, -5/7 అనేది ఒక రాషనల్ నెంబర్. సో రాషనల్ నెంబర్స్ అంటే నథింగ్ బట్ ఫ్రాక్షన్స్. సో ఫ్రాక్షన్స్ని ఏ విధంగా మనం యాడ్ చేస్తామో అదే విధంగా ఈ రాషనల్ నెంబర్స్ని కూడా మనం యాడ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు టేక్ ఎల్సిఎం ఫర్ ది డినోమినేటర్స్. సో కింద డినోమినేటర్స్ ఏమున్నాయి, 8, 7. సో 8కి 7కి మనం ఎల్సిఎం చేస్తే 8, 7. 8 1s are 8. So 7 as it is. 7 1s are 7. 7 1s are 7. So 8 into 7. So LCM ఏమవుతుంది, 56. So LCM is 56. So next ఏం చేయాలి, 8 తోటి 56 ఎన్ని టైమ్స్ డివైడ్ అవుతుందో చెక్ చేయాలి. సో 8 7s are 56. 8 7s are 56 కదా. సో మరి 3 7s are 3 into 7 ఎంత అవుతుంది, 21 ప్లస్ ఆఫ్ 7 8s are 56. అదే విధంగా -5 into 8. -5 into 8. సో 7 8s are 56 కాబట్టి -5 into 8 ఇట్ ఈస్ -40. సో ఇప్పుడు మనం చెక్ చేస్తే 21 ప్లస్ ఇంటూ మైనస్ ఇట్ ఇస్ -40 డివైడెడ్ బై 56. సో 21 - 40. సో 40లోంచి 21ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 19 వస్తుంది. సో హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ సైన్ వేయాలి కదా. సో ఇక్కడ మనకి నెగిటివ్ సైన్ వస్తుంది బై 56. సో ఆన్సర్ ఈస్ -19/56. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ రాషనల్ నంబర్. సో టూ రాషనల్ నంబర్స్ని యాడ్ చేస్తే మనకి ఒక రాషనల్ నంబర్ వచ్చింది. నెక్స్ట్ let us see the another number, -3/8 ప్లస్ ఆఫ్ -4/5. సో ఈ టూ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి ఏ నెంబర్ వస్తుందో చూద్దాం. -3/8 ప్లస్ ఆఫ్ -4/5. సో ఈ రెండు కూడా రాషనల్ నంబర్సే. సో ఎల్సిఎం చేస్తే మనకి 8కి 5కి ఎల్సిఎం ఎంత వస్తుంది, 8, 5. 8 1s are 8, 5 as it is ఉంటుంది. 5 1s are 5, 5 1s are 5. So LCM is equal to 8 into 5, that is equal to 40. So LCM is 40. So 8 5s are 40. 8 5s are 40. 8 table లో 40 ఎన్ని టైమ్స్, 5 టైమ్స్. సో న్యూమరేటర్ ని కూడా మనం 5 తో మల్టిప్లై చేయాలి. అంటే -3 into 5. -3 into 5 it is -15 ప్లస్ ఆఫ్ 5 8s are 40. 5 8s are 40 అంటే 5ని 8 టైమ్స్ చేస్తే మనకి 40 వస్తుంది. సో -4 into 8 న్యూమరేటర్ని కూడా 8తో మల్టిప్లై చేయాలి కదా. సో -4 into 8 ఇట్ ఈస్ -32. సో ఇప్పుడు మనకి సాల్వ్ చేస్తే -15. సో ప్లస్ ఇంటూ మైనస్ -32 డివైడెడ్ బై 40. సో ఇప్పుడు మనం ఈ రెండు కూడా ఏం చేయాలి, రెండిట్లకి సేమ్ సైన్ ఉంటే రెండు కూడా యాడ్ చేసి అదే సైన్ వేయాలి కదా. సో -15 - 32. సో 15 + 32 ఇట్ ఈస్ 47. సో ఇక్కడ ఏమొస్తుంది, -47 డివైడెడ్ బై 40. సో -47/40. సో ఈజ్ ఇట్ ఏ రాషనల్ నెంబర్, ఇది రాషనల్ నెంబరా అంటే ఎస్, దిస్ ఈజ్ ఆల్సో ఏ రాషనల్ నెంబర్. సో నెక్స్ట్ ఇంకొక నెంబర్ ఇచ్చారు, దీనికి వెరిఫై చేస్తారా మీరు. సో 7 11. సో డినామినేటర్స్ ఏమున్నాయి, 7 11 కదా. సో మనకి ఏమొస్తుంది అక్కడ ఎల్సిఎం 77 వస్తుంది. సో 7 11s are 77. 7 11s are 77. సో 4 11s are 44 ప్లస్ 11 7s are 77. 11 టేబుల్లో 7 టైమ్స్ చేస్తే మనకి 77 వస్తుంది. సో 6 into 7 ఇట్ ఈస్ 42. సో రెండు యాడ్ చేస్తే
86 divided by 77. So is it a rational number? Yes, it is also a rational number. సో ఇక్కడ మనం ఏ టూ రాషనల్ నెంబర్స్ యాడ్ చేసినా సరే మనకి రాషనల్ నెంబరే వచ్చింది. సో వీ కెన్ ఫైండ్ దట్ సమ్ ఆఫ్ టూ రాషనల్ నెంబర్స్ ఈజ్ అగైన్ అ రాషనల్ నెంబర్. సో టూ రాషనల్ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి ఎప్పుడు కూడా ఒక రాషనల్ నెంబరే వస్తుంది. చెక్ ఇట్ ఫర్ ఎ ఫ్యూ మోర్ పేర్స్ ఆఫ్ రాషనల్ నెంబర్స్. సో ఇదే విధంగా మీరు ఇంకొన్ని రాషనల్ నెంబర్స్ తీసుకొని ఎడిషన్ చేసి చెక్ చేయండి. రాషనల్ నెంబర్ వస్తుందా లేదో వెరిఫై చేయండి. సో వీ కెన్ సే దాట్ rational numbers are closed under addition. సో rational numbers addition లో closure property ని obey చేస్తున్నాయి. That is for any two rational numbers. ఏవైనా టూ రాషనల్ నెంబర్స్ ని కన్సిడర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే టూ రాషనల్ నెంబర్స్ ని కన్సిడర్ చేస్తే ఏ ప్లస్ బి ఆ రెండు యాడ్ చేయగా వచ్చే ఆన్సర్ కూడా మనకి ఒక రాషనల్ నంబర్ అవుతుంది. సో ఫర్ ఎనీ టూ రాషనల్ నంబర్స్ ఏ అండ్ బి, ఏ ప్లస్ బి ఈజ్ ఆల్సో ఏ రాషనల్ నంబర్. సో బై దిస్ వీ కెన్ సే దట్ రాషనల్ నంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ ఎడిషన్. ఓకే, నెక్స్ట్, will the difference of two rational numbers be again a rational number? సో మరి ఇప్పుడు ఏవైనా టూ రాషనల్ నెంబర్స్ తీసుకుంటే వాటి యొక్క డిఫరెన్స్ కూడా అంటే సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే వాల్యూ కూడా రాషనల్ నెంబర్ అవుతుందా? ఒకసారి చూద్దాం. సో -5/7 -2/3. సో -5/7 అనేది ఒక రాషనల్ నెంబర్, 2/3 అనేది ఒక రాషనల్ నెంబర్. సో ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. -5/7 -2/3. సో ఇక్కడ మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 7కి 3కి ఎల్సిఎం ఏమవుతుంది? 21. సో 7 3s are 21 కదా. సో 21. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే 7తో 21 ఎన్ని టైమ్స్ పాసిబుల్ అవుతుంది? 7 3s are 21. సో 7 టేబుల్లో 3 టైమ్స్ చేస్తే 21 వస్తుంది కదా. సో 7 3s are 21. సో ఈ 3ని పైన ఉన్న న్యూమరేటర్తో మల్టిప్లై చేద్దాం. సో -5 into 3 ఇట్ ఈస్ -15. మైనస్ 3 టేబుల్లో 21 ఎన్ని టైమ్స్? 3 7s are 21. సో 2 7s are 14. సో ఇప్పుడు చేస్తే -15 -14. సో రెండు కూడా ఏం చేయాలి? యాడ్ చేసి సేమ్ మైనస్ సైన్ అనేది మనం వేయాలి. సో 15 14 ఎంత వస్తుంది? 29 కదా. సో -29 డివైడెడ్ బై 21 is the answer. So ఇక్కడ -29/21. Is it a rational number? Yes, it is also a rational number. Let's take one more example. 5/8 -4/5. So 5/8 is a rational number, 4/5 is a rational number. So ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ కూడా రాషనల్ నెంబర్ అవుతుందా? Let us check it. 5/8 -4/5. సో రెండిటి యొక్క ఎల్సిఎం ఎంత వస్తుంది? 8 5s are 40. సో 8 టేబుల్లో 40 ఎనీ టైమ్స్? 8 5s are 40. సో 5 into 5 it is 25 minus 5 8s are 40. 5 టేబుల్లో 8 టైమ్స్ చేస్తే 40 వస్తుంది కదా. సో 4 8s are 32. సో 25 minus 32. సో ఫస్ట్ ఏం చేద్దాం? 32లోంచి 25ని సబ్ట్రాక్ట్ చేద్దాం. సో ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ 3 క్యాన్సిల్ అయ్యి 2 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది కదా. సో 12 - 5 ఇట్ ఈస్ 7 అండ్ 2 - 2 ఇట్ ఈస్ 0. సో ఇక్కడ ఏమొచ్చింది? -7/40. సో -7/40 ఇస్ ది ఆన్సర్. మరి -7/40 అనేది రాషనల్ నెంబరా? ఎస్, దిస్ ఈజ్ ఆల్సో ఏ రాషనల్ నెంబర్. సో బై దిస్ వీ కెన్ సే దాట్ try this for some more pairs of rational numbers. సో ఇంకొన్ని rational numbers మీరు తీసుకొని వాటి యొక్క డిఫరెన్స్ ని ఫైండ్ అవుట్ చేయండి. సో we find that rational numbers are closed under subtraction. సో క్లోజర్ ప్రాపర్టీ సబ్ట్రాక్షన్ లో rational numbers వెరిఫై చేస్తున్నాయి, ఒబే చేస్తున్నాయి. దట్ ఈస్ ఫర్ ఎనీ టూ రాషనల్ నంబర్స్, ఏవైనా టూ రాషనల్ నంబర్స్ ఏ అండ్ బి, ఏ బి ఏవైనా టూ రాషనల్ నంబర్స్ అయితే ఏ మైనస్ బి ఈజ్ ఆల్సో ఏ రాషనల్ నంబర్స్. ఏబి అనేవి ఏవైనా టూ రాషనల్ నెంబర్స్ అయితే ఏ మైనస్ బి అంటే వాటి యొక్క డిఫరెన్స్ కూడా ఒక రాషనల్ నెంబర్ అవుతుంది. సో బై దిస్ వీ కెన్ సే దట్ రాషనల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్. సో సబ్ట్రాక్షన్ ని ఒబే చేస్తున్నాయి, ఎడిషన్ ని ఒబే చేసాయి, సబ్ట్రాక్షన్ ని కూడా ఒబే చేసాయి క్లోజర్ ప్రాపర్టీలో. నౌ లెట్స్ సీ మల్టిప్లికేషన్.
Let us now see the product of two rational numbers. Product అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. ఇప్పుడు ఏవైనా టూ రాషనల్ నెంబర్స్ తీసుకొని వాటి యొక్క ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. -2/3 into 4/5. So -2/3 is a rational number. So this is a rational number. 4/5 is also a rational number. సో ఈ రెండిట్లకి ఏం చేస్తున్నాం? ప్రోడక్ట్ మల్టిప్లై చేస్తున్నాం. సో -2/3 into 4/5. సో రెండు మల్టిప్లై చేయండి. -2 into 4 it is -8 divided by 3 into 5. 3 into 5 it is 15. So ఎంత వచ్చింది ఆన్సర్? It is -8/15. So is this a rational number? Yes, this is also a rational number. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 3/7 into 2/5. సో 3/7 into 2/5. సో రెండిట్ల యొక్క ప్రోడక్ట్ ఏమవుతుంది? 3 2s are 6, 7 5s are 35. సో ఆన్సర్ ఈస్ 6/35. సో 6/35 is also a rational number. సో సిమిలర్గా ఇది కూడా చేద్దామా? -4/5 into -6/11. సో -4 into -6. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అయిపోతుంది కదా. 4 6 are 24 divided by 5 into 11 it is 55. So answer is 24/55. Is this a rational number? Yes, it is also a rational number. సో ఇప్పుడు ఏవైనా టూ రాషనల్ నెంబర్స్ తీసుకొని వాటి యొక్క ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేస్తే మళ్ళీ మనకి ఒక రాషనల్ నెంబరే వచ్చింది. సో టేక్ సమ్ మోర్ పేర్స్ ఆఫ్ రాషనల్ నెంబర్స్ అండ్ చెక్ దేర్ ప్రోడక్ట్ ఈజ్ అగైన్ ఎ రాషనల్ నెంబర్. సో మీరు ఏం చేస్తారు అంటే ఇలాగే రాషనల్ నెంబర్స్ని తీసుకొని సమ్ మోర్ పేర్స్ ఇంకొన్ని పేర్ ఆఫ్ రాషనల్ నెంబర్స్ తీసుకొని వాటి యొక్క ప్రోడక్ట్ని ఫైండ్ అవుట్ చేయండి. ఆ ప్రోడక్ట్ మళ్ళీ రాషనల్ నెంబర్ వస్తుందో లేదో వెరిఫై చేయండి. సో వీ కెన్ సే దాట్ rational numbers are closed under multiplication. So by this we can say that rational numbers are closed under multiplication. That is, for any two rational numbers, ఏవైనా two rational numbers a and b ని consider చేస్తే a into b is also a rational number. So a into b is also a rational number. Next, let us verify for division. So let us take any two rational numbers. So here -5/3 is a rational number. 2/5 is a rational number. సో ఈ టూ రాషనల్ నెంబర్స్ని డివైడ్ చేస్తే మళ్ళీ మనకి రాషనల్ నెంబర్ వస్తుందో లేదో వెరిఫై చేద్దాం. సో -5/3 డివైడెడ్ బై 2/5. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు? -5/3 by 2/5. సో ఇక్కడ 2/5 రెసిప్రోకల్ అయ్యి ఏమవుతుంది? -5/3 into 2/5 కాస్త 5/2 అవుతుంది. సో ఇప్పుడు మనం మల్టిప్లై చేస్తే -25, 5 into 5 is 25 no. సో -25 divided by 3 into 2 is 6. సో -25/6. సో -25/6 అనేది కూడా ఒక రేషనల్ నెంబరే కదా. సో ఏవైనా టూ రేషనల్ నెంబర్స్ని మనం డివైడ్ చేస్తే ఒక రేషనల్ నెంబర్ వచ్చింది. సో ఫస్ట్ ఎగ్జాంపుల్లో. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 2/7 divided by 5/3. సో 2/7 by 5/3. సో ఈ 5/3 కాస్త మనకి రెసిప్రోకల్ అయ్యి ఏమవుతుంది? 3/5 అయిపోతుంది కదా. సో 2/7 into 3/5. సో మనం మల్టిప్లై చేస్తే 2 3s are 6, 7 5s are 35. సో 6/35. సో 6/35 కూడా ఒక రాషనల్ నెంబర్. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ మనకి రాషనల్ నెంబర్ వచ్చింది. ఇక్కడ 6/35 ఈజ్ ఆల్సో ఏ రాషనల్ నెంబర్. సో ఈ రాషనల్ నెంబర్స్ని మనం డివైడ్ చేసినా కూడా మనకు ఒక రాషనల్ నెంబర్ వస్తుంది. మరి కెన్ యూ సే దాట్ రాషనల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ డివిజన్? సో మనకి టూ రాషనల్ నెంబర్స్ని డివైడ్ చేస్తే మనకి మళ్ళీ కూడా ఒక రాషనల్ నెంబరే వస్తుంది. సో దీన్ని బట్టి మీరు రాషనల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ డివిజన్ అని చెప్పొచ్చా అంటే we cannot say. For example, ikkada we find that for any rational number a divided by 0 is not defined. So ikkada varaku okay. For example, 2/0 ante enti? Can we say the value of this number? No, it is not defined. It is not
defined. So we can say that rational numbers are not closed under division. So division ni obey చేయడం లేదు. Rational numbers are not closed under division. However, if we exclude 0, సో ఈ 0 ఒక్కదాన్ని మనం వదిలేస్తే, 0ని ఎక్స్క్లూడ్ చేస్తే, the collection of all other rational numbers is closed under division. సో రిమైనింగ్ rational numbers అన్నీ కూడా డివిజన్ ని ఒబే చేస్తున్నాయి ఎక్సెప్ట్ 0. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ క్లోజర్ ప్రాపర్టీ. సో క్లోజర్ ప్రాపర్టీలో మనం హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రాషనల్ నెంబర్స్ మూడు కూడా మనం ఏం చేసాం, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అన్ని ఆపరేషన్స్తో కూడా వెరిఫై చేసి చెక్ చేసాం. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, సీ లుక్ హియర్, ఇక్కడ మనకి ఒక చిన్న టేబులర్ ఫామ్లో ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ట్రై దీస్ అని చెప్పి ఇచ్చారు. సో ఈ టేబుల్ని మీరు ఫిల్ చేయడానికి ట్రై చేయండి. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్. సో ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నవన్నీ ఇక్కడ ఫిల్ చేయాలి. వెరీ ఈజీ. సో ఇక్కడ మనకి ఫస్ట్ మనం టైప్ ఆఫ్ నెంబర్ ఇచ్చారు, క్లోజ్డ్ అండర్ అంటే క్లోజర్ ప్రాపర్టీకి సంబంధించి ఆపరేషన్స్ ఇచ్చారు, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నది. రాషనల్ నెంబర్స్ ఇచ్చారు నాన్న. ఫస్ట్ రాషనల్ నెంబర్స్ విషయానికి వస్తే, ఆర్ రాషనల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ ఎడిషన్. సో ఏవైనా 2 రాషనల్ నెంబర్స్ తీసుకొని యాడ్ చేస్తే మళ్ళీ మనకి రాషనల్ నెంబర్ వస్తుందా? ఎస్. సో దే ఆర్ క్లోజ్డ్ అండర్ ఎడిషన్. సో ఏం రాయాలి? ఎస్ అని రాయాలి. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ని ఒబే చేస్తుందా? ఏవైనా 2 రాషనల్ నెంబర్స్ తీసుకొని వాటి యొక్క డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే మళ్ళీ మనకి రాషనల్ నెంబరే వచ్చింది. సో దే ఆర్ క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్. నెక్స్ట్ మల్టిప్లికేషన్. మరి మల్టిప్లికేషన్ ని ఒబే చేస్తుందా? వన్స్ థింక్, ఏవైనా 2 రాషనల్ నెంబర్స్ తీసుకొని వాటి యొక్క ప్రోడక్ట్ చేస్తే అగైన్ ద ఆన్సర్ ఈజ్ ఆల్సో ఏ రాషనల్ నెంబర్. సో ఇది మల్టిప్లికేషన్ ని ఒబే చేస్తుంది. మరి డివిజన్ ని ఒబే చేస్తుందా? ఒబే చేయడం లేదు కదా, ఇప్పుడే నేర్చుకున్నాం. రాషనల్ నంబర్స్ ఆర్ నాట్ క్లోజ్డ్ అండర్ డివిజన్. ఎందుకు అంటే ఏ డివైడెడ్ బై 0, ఏదైనా నెంబర్ని 0తో డివైడ్ చేస్తే దెన్ విల్ గెట్ not defined. So it is not defined. So a by 0 is not defined. So it is not closed under division. So answer is no. So ఇదే విధంగా మీరు ఇంటీజర్స్ కి రాయాలి, హోల్ నెంబర్స్ కి రాయాలి, అండ్ ఆల్సో న్యాచురల్ నెంబర్స్ కి రాయాలి. ఓకేనా? ట్రై టు ఫిల్ దిస్ టేబుల్. So children, today in our class we have learnt about types of numbers, that is natural numbers, whole numbers, rational numbers, integers, etc. And also we have seen closure property. So closure property lo మనం ఏం నేర్చుకున్నాం? Closure property లో different operations, addition, subtraction, multiplication, division ఇవన్నీ కూడా నేర్చుకున్నాం. So we have seen for whole numbers, integers and rational numbers. So closure property లో whole numbers, integers, rational numbers ఈ మూడు కూడా మనం వెరిఫై చేసాం. సో వాట్ యు విల్ డూ ఈస్ టేక్ ఏ వైట్ పేజ్ నోట్బుక్. సో మీరు ఒక వైట్ పేజ్ నోట్బుక్ మ్యాథ్స్ వర్క్కి పెట్టుకోండి నాన్న. సో ఇన్ దట్ యు రైట్ డౌన్ యువర్ నోట్స్ నీట్లీ విత్ యువర్ ఓన్ హ్యాండ్ రైటింగ్. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే చాప్టర్ 1 రాషనల్ నెంబర్స్ చాప్టర్ 1 rational numbers అని నీట్గా హెడ్డింగ్ పెట్టుకొని రైట్ డౌన్ ది డెఫినిషన్స్ దట్ యూ హ్యావ్ సీన్ టిల్ నౌ. సో ఫస్ట్ మనం ఏం చూసాం? న్యాచురల్ నెంబర్స్ చూసాం. సో న్యాచురల్ నెంబర్స్ గురించి రాయండి మీ ఓన్ వర్డ్స్లో. నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ హోల్ నెంబర్స్ గురించి రాస్తారు. న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ ఇంటీజర్స్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ నెగటివ్ నెంబర్స్, 0 and positive numbers are called integers. So integers గురించి రాస్తారు. నెక్స్ట్ రైట్ డౌన్ అబౌట్ rational numbers. So rational numbers are denoted by the letter Q. సో rational numbers గురించి కూడా మీరు రాస్తారు. సో డెఫినేషన్స్ రాసేసిన తర్వాత రైట్ డౌన్ ప్రాపర్టీస్ అని హెడ్డింగ్ పెట్టి టుడే యూ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. సో ఫస్ట్ మీరు ఏం చేశారు? హోల్ నెంబర్స్కి క్లోజర్ ప్రాపర్టీ వెరిఫై చేశారు. హోల్ నెంబర్స్కి క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్, సబ్ట్రాక్షన్,
మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. సో వీటి గురించి రాయండి. నెక్స్ట్ ఇంటీజర్స్ గురించి రాయండి. ఇంటీజర్స్లో కూడా 4 ప్రాపర్టీస్ వెరిఫై చేసి రాయాలి. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్కి సంబంధించి కూడా 4 ఆపరేషన్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, వీటి గురించి రాయాలి. ఓకేనా? సో ఇవన్నీ రాసిన తర్వాత మనం లాస్ట్లో ఒక టేబుల్ చూసాం కదా, ట్రై దీస్ అని. ఆ టేబుల్ని కూడా మీరు నోట్స్లో ఎంటర్ చేయండి. సో దిస్ ఈజ్ యువర్ work for today. Understood, children? So tomorrow let us see the other property, that is commutative law. Understood? We'll meet up in the next class. Until then, thank you, children. Keep smiling. Have a nice day. Bye bye.